సినిమా మాత్రం వైబ్రేషన్ వస్తుండదు నా సినిమా మాత్రం ఇట్లా సినిమా మాత్రము ప్రశాంత్ నీళ్ళు ఇంకా ఎన్టీఆర్తో ఎట్లుంటుందో ప్రభాస్ అన్నతో ఇట్లా చేసిండే ఎన్టీఆర్తో ఎట్లుంటుందో ఊహించుకుని జగపతి బాబుతో ఎట్లుంది ఈ రోజు మాత్రం కూడా సూపర్ ఉంది సూపర్ టాప్ జగపతి బాబు ఒక 10 minutes కనబడతాడు అంతే 10 minutes లాస్ట్ ఫైనల్లో ఉంటాడు కానీ ఫ్రెండ్ కోసము అన్న చేస్తాడు అట్లా సినిమా హిట్ అన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న మామూలు లేదన్నా సినిమా ఇది బ్లాక్ బస్టర్ అనేది మామూలు లేదన్నా నాకు వైబ్రేషన్ వచ్చేసిందా ఇంకోసారి ఇప్పుడు పోతాన్నా ఇంకో 11 షోకి మళ్ళీ పోతాన్నా ఎవరికైనా హీరోయికైనా ఉచ్చబడాల్సిందే ప్రభాస్ గురించి జై రెబల్ జై ప్రభాస్. ఇది జగపతి బాబు స్టోరీ ఎట్లుంది చాలా రోజుల తర్వాత తెచ్చాడు కదా బాగుంది జగపతి బాబు బాగుంది. ప్రభాస్ ఎట్లా కనపడినాడు ప్రభాస్ హీరోలా కనపడాడు హీరో లేరనా అన్నకు పేరు పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు వరకే ప్రభాస్ హీరో కాదు ప్రభాస్ హీరో కాదు హీరో ఇంకేం చెప్పు అన్న బాలీవుడ్ అమ్మ మొగుడు అన్న ప్రభాస్ అన్న బద్దలేదంటావా తీసేయింది నా ఎట్లుంది నా మూవీ అన్నది ప్రభాస్ సినిమా అంటే 4 సంవత్సరాల తర్వాత ఇటువంటి సినిమాని మన ఇండస్ట్రీలో ఏ సినిమా రాలేదు, ఇటువంటి సినిమా రాదు. మరి పార్ట్ మామూలుగా ఉండదు. జై రెబల్ స్టార్ జై సలార్ ఇటువంటి సినిమా ఎప్పుడు రాదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అన్న రిపీట్ చేసాడు మరి మరి తెలుగు ఇండస్ట్రీ మరొకసారి పుంజుకునింది. కొట్టాలంటే మేమే, చేయాలనుకున్నా మేమే. జై రెబల్ స్టార్. ఇది సలారు ఇది కేజీఎఫ్ ఏముందని చెప్తాను. కేజీఎఫ్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మన బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఫ్రెండ్స్ కోసం చేసిన సినిమా ఇది. ఇటువంటి సినిమా ఎప్పుడు రాదు. చూడండి 100% సూపర్ హిట్ సినిమా. ఇటువంటి సినిమా ఎప్పుడు రాదు. మొగుడు ఇక్కడ సినిమా మాత్రం మామూలుగా లేదు. పిచ్చ కొడతాడనా. ఫైట్లు మామూలు లేవు. ఒక్కొక్క ఫైట్ 10-15 నిమిషాలు ఉన్నాయి. ఈ కేజీఎఫ్ గీజీఎఫ్ పక్కన పెట్టండి, అది వేరే సినిమా, ఇది వేరే సినిమా. పార్ట్ 2లో ఉందనా ఫైట్ ఉంది మామూలుగా ఉండదనా. కేజీఎఫ్ లో మమ్మీని చూపిస్తారు కదా బ్రో, మమ్మీ దీంట్లో గురించి చూపిస్తున్నారా వాళ్ళ మమ్మీని? మమ్మీ లేదు, మమ్మీ చూపించలేదు. ఏం లేదు. అది వేరే ఇది వేరే కథ. ఇది దీనికి కుర్చీ కోసం కొట్టాడతారు, అందరు కుర్చీ కోసం కొట్టాడతారు. అసలు మొత్తం సినిమా మాత్రం ఫీజు అవుట్. వేరే లెవెలా మాటలు లేవు. ప్రతి ఒక్కరు చూడాల్సింది సినిమా. ఏదో డింకి వస్తున్నాయి అవన్నీ ఇంకా దుమ్ములు చెప్తుంది. ఇంకా సినిమా మాత్రం బద్దలు కొడుతుంది. ఇంకా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం హైలైట్ అన్న. దాంట్లో ఫైట్స్ హైలైట్ ఉన్నాయి. మ్యూజిక్ బ్యాండ్ బాగుంది. క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అందరు కొత్తగా కొత్త స్టోరీ మంచిగానే ఉంది. సినిమా మాత్రం ఫ్రెండ్ గురించి ఎక్కడికైనా పోతుంటారు. ఇట్టేనా బాక్స్ ఆఫీస్ ఇట్టేనా. ఇంకా ప్రభాస్ ప్రశాంత్ గురించి ఏం చెప్తారు బ్రో? ఇంకా చూసిందే ఉన్నా కేజీఎఫ్ 2 ఉంది. దాని గురించి ఇంకా ఏం మాట్లాడదు. దీని గురించి అసలు ఏం గురించి మాట్లాడే అవసరం. ప్రభాస్ ఇంకా దాని ప్యాన్ ఇండియా స్టార్ అన్న. ఇంకా రెబ్బల్కి మాస్కా మొగుడు. ప్రభాస్ మించి ఇంకా హీరో ఎవరు లేడు. ఇంకా థ్యాంక్స్ బ్రో. మూవీ ఎట్లా ఉంది బ్రో? పర్లేదు. వన్ టైం వాచింగ్ యావరేజ్. ప్రభాస్ కట్అవుట్స్ రీజనబుల్ కానీ ఫైట్స్ కానీ అతను చూపించే లుక్ కానీ టాప్ ఎక్సలెంట్. బ్రో మూవీ ఎట్లా ఉంది బ్రో? బాగుంది. ఎలా కనపడింది బ్రో? ఫస్ట్ కొద్దిగా అర్థం కాదు, కొత్తగా ఉంది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్ కోసం బాగా ఇచ్చినాడు. అమ్మ సెంటిమెంట్ కూడా కొద్దిగా వర్కౌట్ అవుతుంది. దీనికి లింక్ ఏమైనా ఉందా బ్రో? లేదు, అస్సలు లేదు. దీనికి సంబంధం లేదు. కొత్తగా చెప్పినాడు మొత్తం. బాగుంది మొత్తం. బాక్స్ ఆఫీసా బద్దలే. మూవీ ఎట్లుంది శంకర్? సూపర్ రంజిత్. ఒక మాటలో ఏం చెప్తావు? ఈ 2023లో నా బ్లాక్ బస్టర్ సినిమా అంటే సూపర్ హిట్. ఇది ప్రభాస్కి ఎక్కి పోయిందా ఆర్సీ లోపల నోరు పోయింది. ఇంకెంత గట్టిగా అసలు చెప్పు. గొంతు పోయింది. చెప్తున్నా కదా, గొంతు పోయింది. ఇంకా ఎట్లా కనపడింది ఒకే స్టేజ్ మీద అంతమంది రోల్స్ అంటే ఇంకా ఏం మాటలో చెప్పకూడదు. ప్రభాస్ అన్న గురించి జగపతి బాబు ఇంకా చెప్పకూడదు మనకి. ఆయన ఏ క్యారెక్టర్కి దానికి తగినట్టుగా ఆయన యాక్టింగ్ కానీ సూపర్ వేరే లెవెల్. కానీ ప్రభాస్ అన్నకి మాత్రం, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఇది సూపర్ మూవీ. ఇది చాలా సూపర్, ఇంకా చెప్పకూడదు.
మూవీ మూవీ అల్టిమేట్. ఏం చెప్తావు మూవీ గురించి నువ్వు? ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ ఆ ఫిలింలో. ఒక 20 minutes ఉంది ఇంటర్వెల్ ముందర, నీ ఎంటికి లుచ్చిపోతే తమ్ముడు. నావని ఎందుకు చూపిస్తావు అబ్బా నువ్వు? ఎట్లుంది బ్రో? బ్లాక్ బస్టర్ సూపర్ హిట్, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అసలు అదొక రేంజ్. ప్రభాస్కి 6 feet ఎట్లో మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అల్లాడుతుంది. అసలు సూపర్ హిట్. అసలు ఏమైంది బ్రో నెత్తికి? టికెట్ల కోసం లైన్లో నిలబడి దానికి తోపులాట్లో తగిలింది దెబ్బ. అంత ఇష్టమా బ్రో ప్రభాస్ అంటే? ప్రభాస్ అంటే ప్రాణం, డార్లింగ్స్ అంటారు కాబట్టి ప్రభాస్ అంటే చాలా మినిమం ఉంటుందా? మినిమం ఉంటుందా? సూపర్ పీక్స్. అసలు సూపర్ పీక్స్ బ్లడ్లో కూడా ఉంటుంది. థ్యాంక్స్ బ్రో. బ్రో మూవీ ఎట్లుంది బ్రో? మాది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం. ప్రభాస్ ఫ్యాన్స్ మేము. ముత్యాలపల్లి మొగల్తూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చినారా మీరు? టెంపుల్ వర్క్ చేస్తాం. టెంపుల్ వర్క్ చేస్తారా? టికెట్లు దొరికినాయా? దొరికినాయి. ఎట్లుంది సినిమా? బాగుంది. అక్కడ దొరకలేదా మీకు? అక్కడ 1000 రూపాయలు, 1200. 1000 రూపాయలు టికెట్. బాగుందా లేదా సినిమా? ఎట్లా కనబడింది మీకు ప్రభాస్ అన్న? సూపరా? థ్యాంక్స్ బాయ్. బ్రో ఏ ఊరు బ్రో? మొగల్తూరు మండలం అన్న, ప్రభాసూరు. ప్రభాసూరా? అవునన్నా. ఏం మీకు అక్కడ టికెట్లు దొరకలేదా? దొరకలేదన్న. ఎక్కడన్నా హౌస్ఫుల్ కొట్టుకుని చచ్చిపోతున్నారు. బ్లాక్లో అమ్ముతున్నారా? బ్లాక్ ఏం లేదన్న, మొత్తం హౌస్ఫుల్ అన్న. ఇప్పుడు మీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కోసం అక్కడ టికెట్లు దొరకాయి, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అని ఆదరణ వచ్చినాం అన్న. హ్యాపీనా ఇప్పుడు? చాలా హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ. టికెట్